నమస్తే వెల్కమ్ టు GX9 న్యూస్। హోంశాఖ మంత్రి అనితపై వ్యాఖ్యలు, అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం। హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాజమహేంద్రవరం బొమ్మూరులో MRPS నాయకులు ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు। అంబటి రాంబాబు వెంటనే హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని MRPS నాయకులు డిమాండ్ చేశారు। అలాగే ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని అంబటి రాంబాబుపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు। హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని MRPS నాయకులు హెచ్చరించారు। క్షమాపణ చెప్పాలి దళిత హోంమంత్రి గారి ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందా కృష్ణమాది గారి పిలుపు మేరకు మొన్న గుంటూరులో ఒక సభలో అంబటి రాంబాబు మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అయిన అనిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన అహంకార ప్రదర్శన చేయడం మరి దళిత జాతి యావత్తుని ఇబ్బంది గురి చేసిందని, అలాగే అతను అనేక సంవత్సరాలు మరి మంత్రి పదవిలో ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ మరి రాజ్యాంగం పట్ల విలువ లేకుండా, మరి రాజ్యాంగం అనే విలువ తెలియకుండా ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యాడనేది మాకు అర్థం కావట్లేదు। ఆయన విలువలు కోల్పోయి ఒక మహిళ, అందులోనూ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినా కానీ అతను లెక్కలేని విధంగా చాలా హీనంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది యావత్తు దళిత జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందని మరి ఈ విషయాన్ని MRPS తీవ్రంగా ఖండిస్తుంది। వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకుని అటువంటి వ్యక్తి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఉన్న వ్యక్తి మాట్లాడే తీరు అవన్నీ మార్చుకోకపోతే భవిష్యత్తులో అతను ఇబ్బంది పడే కాకుండా పార్టీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం। అదే క్రమంలో మరి ఇటువంటి నాయకులు ఉండడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా హక్కును చేసుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం। అతను వెంటనే మరి ఆ పదవి నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా మరి ఒక నిర్ణయం, గట్టిమైన నిర్ణయం తీసుకోవాలని మేము ఆయనకి సూచనిస్తున్నాం। ఈ దళిత మహిళ అయినా మరి అనిత మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్ర మనోభావాలకు గురి చేసిందని, అటువంటి వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని, ఆ వ్యక్తి మరి పార్టీలో ఉండడం వల్ల మీకే కాదు అసలు రాజ్యాంగానికి తీవ్ర మచ్చగా తయారయ్యాడని, అటువంటి వ్యక్తిపై మీరు వెంటనే తక్షణ చర్యలు తీసుకోకపోతే MRPS ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్లోనే మేము చేస్తున్నాం। ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇటువంటి పరిస్థితి వస్తాయని మరి వైఎస్ఆర్సీపీ అధినేతకి హెచ్చరిక జారీ చేస్తున్నాం। ఇటువంటి క్రమంలో మరి మా మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఇంకా ఎంతకాలం అణచివేత గురి చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం। ఎంతకాలం తొక్కుపట్టిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం। ఎంతకాలం మమ్మల్ని బానిసలుగా చూసుకుంటారని మేము అడుగుతున్నాం। మరి అటువంటి వ్యక్తి ఎంతకాలం హీనంగా చూస్తారు? మేము మనుషులే, మీరు మనుషులే, మీరు ఎమ్మెల్యే అయ్యారు, మేము ఎమ్మెల్యే అయ్యారు, మీరు మినిస్టర్ అయ్యారు, మేము కూడా ప్రజెంట్ మినిస్టర్ గా అనిత మా సోదరి అనిత మినిస్టర్ గా చేస్తుంది। కానీ ఒక సోదరు మినిస్టర్ మరి రాష్ట్రంలో మూడవ భాగానికి చెందిన వ్యక్తి ఆవిడనే అంత నీతిగా మాట్లాడాలంటే మరి దళితులు అంటే చాలా హీనమైన
స్వభావం మీలో కలిగి ఉందని మరి అర్థమవుతుంది. దయచేసి వెంటనే నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. మందకృష్ణ.